దేశ రాజకీయాలని ఒక ఎత్తైతే ద్రవిడ రాజకీయాలు ఒక ఎత్తు. జాతీయ పార్టీలకు పరిమిత స్థానం, ప్రాంతీయ పార్టీలదే పూర్తి ఆధిపత్యం. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం మారుతూ ఉంటుంది. ఒక్కసారి వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న జయలలిత ఇప్పుడు లేరు. కానీ ఈసారి సీన్ మారుతోంది. రెండు పెద్ద పార్టీల మధ్య పోటీకి సినీ స్టార్ ఎంట్రీతో కొత్త ట్విస్ట్ వచ్చింది. అయినా సరే రెండోసారి నెగ్గి డీఎంకే హిస్టరీని బ్రేక్ చేస్తుందా, లేక అన్నా డీఎంకే మళ్లీ పుంజుకుంటుందా? ఇవేమీ కాక దళపతి విజయ్ కొత్త సమీకరణాలు సృష్టిస్తాడా? రానున్న ఎన్నికల్లో తమిళనాడు ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడితే మొదట గుర్తుకొచ్చే క్లియర్ ఫ్యాక్ట్, ఇక్కడ జాతీయ పార్టీలకు స్థానం చాలా పరిమితం. 1967 నుంచి మొదలైన ద్రవిడ రాజకీయాలు ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే అనే రెండు శక్తులు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా తమ చేతుల్లో ఉంచుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు స్వతంత్రంగా నిలబడలేక కూటములపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. తమిళ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే పూర్తిగా భిన్నం. ఆంధ్రాలో ప్రాంతీయ పార్టీలు ఆలస్యంగా ఎదిగాయి. కానీ తమిళనాడులో మాత్రం దశాబ్దాల క్రితమే ప్రాంతీయ పార్టీలు పూర్తి ఆధిపత్యం సాధించాయి. అందుకే ప్రతి ఎన్నిక నేరుగా రెండు ప్రధాన శక్తుల మధ్య ఫైట్గా మారుతుంది. ఈ రాజకీయాల్లో సినిమా ప్రభావం కూడా చాలా డీప్ గా ఉంటుంది. అన్నాదురై, కరుణానిధి వంటి రచయితల నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఎంజీఆర్ వంటి సూపర్ స్టార్ చేతుల్లోకి వెళ్లి తర్వాత జయలలిత దాకా వచ్చింది. అంటే సినిమా నుంచి రాజకీయాల్లోకి రావడం ఇక్కడ కొత్త విషయం కాదు. కానీ ప్రతి సినీ నటుడు సక్సెస్ కాలేదు. శివాజీ గణేశన్ నుంచి చాలా మంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. విజయకాంత్ మాత్రమే కొంతవరకు సక్సెస్ అయినా ఆ ప్రభావం ఎక్కువ కాలం నిలబడలేదు. ఇప్పుడు అదే ట్రాక్ లో దళపతి విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. అతని రాకతో ఇప్పటి వరకు ఉన్న రెండు ప్రధాన పార్టీలకు సవాలు ఏర్పడింది. ముఖ్యంగా యువతలో అతనికి ఉన్న క్రేజ్ ఓట్లుగా మారుతుందా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇక అధికార పార్టీ డిఎంకే పరిస్థితి చూస్తే ఎన్నికలు వారికి డూ ఆర్ డై. ఎందుకంటే చరిత్ర చెబుతున్న ఒక కఠిన నిజం, డిఎంకే ఎప్పుడూ వరుసగా రెండోసారి గెలవలేదు. అన్నా డిఎంకే మాత్రం జయలలిత నేతృత్వంలో రిపీట్ విక్టరీ సాధించింది. కాబట్టి ఈసారి స్టాలిన్ ముందున్న అసలు టార్గెట్ ఆ చరిత్రను బ్రేక్ చేయడం. డిఎంకేకు ప్లస్ పాయింట్లు లేకపోలేదు. సంక్షేమ పథకాలు అమలు, బలమైన కూటమి, కాంగ్రెస్ మద్దతు ఇవన్నీ బలంగా కనిపిస్తున్నాయి. మహిళలకు నగదు పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు అల్పాహారం, తమిళ మాధ్యమ విద్యార్థులకు ఉద్యోగ ప్రాధాన్యం ఇవి గ్రాండ్ లెవెల్లో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అదే సమయంలో కేంద్రంపై స్టాలిన్ చేస్తున్న విమర్శలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. విద్యా నిధుల కోత, కేంద్రం నిర్లక్ష్యం ఇవి రాజకీయంగా డిఎంకేకు అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారం కూడా రాష్ట్రంలో సెంటిమెంట్ క్రియేట్ చేసింది. ఇంకో కీలక అంశం డీలిమిటేషన్. ఈ అంశంపై స్టాలిన్ స్టాండ్ తీసుకోవడం అతనికి పొలిటికల్ మైలేజ్ ఇచ్చింది. తమిళనాడుకు నష్టం జరుగుతుందని చెప్పి బిల్లును అడ్డుకున్న లీడర్గా ఇమేజ్ పెరిగింది. బీజేపీ, అన్నా డిఎంకే చేస్తున్న విమర్శలు పెద్దగా ప్రభావం చూపడం లేదని డిఎంకే వర్గాలు చెబుతున్నాయి. అయితే డిఎంకేకు మైనస్లు కూడా ఉన్నాయి. అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన విమర్శలు ఇవి నెమ్మదిగా నెగిటివ్ గా మారుతున్నాయి. ముఖ్యంగా స్టాలిన్ తర్వాత ఉదయనిధి ఎదుగుదల, పార్టీ పూర్తిగా కుటుంబ ఆధీనంలోకి వెళ్తుందన్న భావన ప్రజల్లో చర్చకు దారితీసింది.
అన్నా డీఎంకే పరిస్థితి చూస్తే జయలలిత లేకపోయినా పార్టీ పూర్తిగా కూలిపోలేదు. శశికళ ఎపిసోడ్, పన్నీర్ సెల్వం లాంటి నేతల విభేదాలు పార్టీకి డ్యామేజ్ తెచ్చాయి. అయినప్పటికీ గ్రాండ్ లెవెల్లో కేడర్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. సభలకు భారీగా జనాలు రావడం పార్టీ ఇంకా రేసులో ఉందని చెప్తుంది. శశికళ ప్రభావం తగ్గినా పూర్తిగా మాయం కాలేదు. ముఖ్యంగా దేవర్ కమ్యూనిటీలో ఆమెకు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కొన్ని సీట్లలో ఆమె ఓటు బ్యాంకు ఫలితాలను మార్చగలదు. అదే సమయంలో టీటీవీ దినకర్ను తమపై తిప్పుకోవడం అన్నా డీఎంకేకు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. ఇక బీజేపీ విషయానికొస్తే తమిళనాడులో ఇంకా గ్రోత్ స్టేజ్లోనే ఉంది. కూటముల ద్వారా సీట్లు పెంచుకోవాలని చూస్తుంది. కానీ సీట్ల కేటాయింపు, అంతర్గత అసంతృప్తి, ముఖ్యంగా అన్నామలైకి టికెట్ ఇవ్వకపోవడం ఇవి పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పరిస్థితి డీఎంకేతో కలిసి పోటీ చేస్తూ స్థిరమైన ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడమే. సంప్రదాయ సెక్యులర్ ఓటు ఇంకా వారికి బలం. ఇక తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక అంశం కుల సమీకరణాలు. ప్రతి పార్టీ ఒక నిర్దిష్ట కులం ఆధారంగా ఓటు బ్యాంకు నిర్మించుకుంటుంది. చిన్న పార్టీలు కూడా ఇదే లాజిక్తో వస్తాయి. గెలవకపోయినా ఓట్లు చీల్చడం ద్వారా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. డబ్బు పాత్ర కూడా ఈసారి పెరిగింది. సాధారణంగా తమిళనాడులో ఎన్నికల ఖర్చు తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ ఈసారి భారీగా ఖర్చు జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అన్ని రకాలుగా గెలుపు కోసం ప్రయత్నిస్తుంది. ఇంకా ఒక కీలక అంశం కూటమి సమీకరణాలు. 16 పార్టీలతో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ కూటమి బలంగా ఉంది. 164 సీట్లలో డీఎంకే పోటీ చేస్తూ మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు ఇచ్చింది. కాంగ్రెస్ 28 సీట్లలో పోటీ చేస్తుంది. ఇటీవల పన్నీరు సెల్వం డీఎంకేలో చేరడం కూడా కూటమికి కొంత ప్లస్. కూటమి ఐక్యత డీఎంకేకు ప్రధాన బలం. మొత్తం మీద స్టాలిన్ ఒక్కరే కూటమిని నడిపిస్తూ ఎన్నికలను సమర్థంగా మేనేజ్ చేస్తున్నాడు. ముస్లిం ఓట్లు గంపగుత్తగా వస్తున్నాయని డీఎంకే ఆశిస్తుంది. అయితే క్రైస్తవ ఓటు కొరకు విజయ్ వైపు మళ్లే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ యాంటీ ఇన్కంబెన్సీ. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఏ దిశలో వెళ్తుందో అదే ఫలితాలను నిర్ణయిస్తుంది. ఈ ఓటు ఎక్కువగా విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే అతను 2 ప్రధాన పార్టీలపై ఒకేసారి అటాక్ చేస్తూ కొత్త ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాడు. విజయ్ వ్యూహం క్లియర్. ఎలాంటి కూటమి లేదు, స్వతంత్రంగా పోటీ. యువతను టార్గెట్ చేస్తూ భారీ హామీలు, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇవి యువ ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. కానీ అతని వద్ద కేడర్ కొరత, ఫైనాన్షియల్ లిమిటేషన్స్ ఇవి గ్రాండ్ లెవెల్లో సమస్యలు కావచ్చు. అతను ఎంచుకున్న నియోజకవర్గాలు కూడా ప్రత్యేకం. అర్బన్, యూత్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఫోకస్. గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా కవర్ చేయకపోవడం ఒక పెద్ద రిస్క్. మొత్తం సమీకరణాలు చూస్తే ఈసారి తమిళనాడు ఎన్నికలు క్లియర్గా త్రిముఖ పోరుగా మారుతున్నాయి. మొత్తం మీద తమిళనాడు డీఎంకే, అన్నా డీఎంకే మధ్య హార్డ్ ఫైట్ ఉన్న డీఎంకేనే పై చేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యలో విజయ్ ఓట్లు చీల్చే ఫ్యాక్టర్. ఒకవేళ పూర్తి మెజారిటీ ఎవరికీ రాకపోతే విజయ్ కింగ్ మేకర్ గా మారే అవకాశాన్ని కూడా కాదనలేం.
మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఈసారి హీట్ పీక్ లో ఉన్నాయి. చరిత్రను మార్చాలని చూస్తున్న డిఎంకే, తిరిగి పుంజుకోవాలని చూస్తున్న అన్నా డిఎంకే, కొత్త రాజకీయ సమీకరణ సృష్టించాలని చూస్తున్న విజయ్. ఓటుల తీర్పు ఎటు ఉంటుందో అదే భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. తమిళనాడులో పొలిటికల్ వార్ ఇప్పుడు నేషన్ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది.